అగైన్ నేను ఏ పార్టీని ఉద్దేశించి అనట్లేదు. అన్ని పార్టీలు కూడా మళ్ళీ దేశంలో ఏం చేస్తున్నాయంటే 5 సంవత్సరాలకు గాను ప్రజలు ఎన్నుకునేటువంటి పార్టీలు అన్నీ కూడా ప్రభుత్వంలోకి వచ్చాక ఆ పథకాలన్నీ 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో లేకపోతే చివరి 1 సంవత్సరం వరకు పరిమితం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా అనేకం చూస్తున్నాం. ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ ఏమో 5 సంవత్సరాలు, మీరు పథకాలు ఇచ్చేది ప్రజలకేమో 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు లేకపోతే 1 సంవత్సరం. అసలుకే ఎగ్గొడుతున్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయిలేండి, అది వేరే విషయం. సరే, ఒకసారి రామచంద్రయ్య గారితో మాట్లాడదాం. మీరు ఏదైతే కామెంట్ చేశారో గత ప్రభుత్వం జోబులన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయిందని అది సతీష్ గారిని మళ్ళీ అడుగుదాం. ఎస్, రామచంద్రయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. నమస్కారం అండి. నేను ఒకటే అంటే మేజర్ గా ఇక్కడ జరిగే విషయాలలో పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఆలోచించినప్పుడు లంక బిందెలు సార్ చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి గారు లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా అని చెప్పడం అనేది అది ఒక రకంగా చీటింగ్ చేసినట్టు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఆయనకు తెలుసు. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారికి మన యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది అనేది కూడా తెలుసు. ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ వస్తుంటే ఆ బెనిఫిట్స్ ఇవ్వలేక వాళ్ళు ఏం చేశారు, ఏజ్ని ప్రొలాంగ్ చేశారు. ఇప్పుడు కూడా అదే ఏజ్ని ప్రొలాంగ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది ఈ గవర్నమెంట్. రెండో పాయింట్ ఏంటి అంటే ఫైనాన్స్ విషయంలో, ఫైనాన్స్కి పోయినప్పుడు ఫైనాన్స్లో బడ్జెట్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఇవ్వవలసినటువంటి అమౌంట్ ఎంత అనేది కూడా ఇప్పుడు ఎన్నో లక్షల కోట్ల అమౌంట్ పెండింగ్లో ఉన్నది. కాంట్రాక్టర్లకు కానీ ఇంకా ఉద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పెండింగ్ ఉన్నది అనేది అదొక విషయం. ముఖ్యంగా రైతుల దగ్గరికి వచ్చేవరకే మిత్రులందరూ చెప్పారు, రైతు యొక్క భరోసా అనేది ఏంది, భరోసా అంటే హామీ ఎప్పుడు ఇస్తాడు, కలుపులో వేయటానికి కూలీలకు పైసలు ఇవ్వాలి, తర్వాత తను విత్తనాలు తెచ్చుకోవాలి, తర్వాత పిండి ఏంటంటే మన ఎరువులు తెచ్చుకోవాలి. దాన్ని అప్పుడు రైతు బంధు అన్నారు, రైతు భరోసా అని వీరు చెప్పినారు. ఈ రైతులను మోసం చేసేదానికి మొట్టమొదటిగా కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఎట్లయినా కానీ అది ఏమన్నా కానీ హుక్ ఆర్ గో నేను అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో మొత్తం హామీలను గుప్పేసిండు. అసలు రేవంత్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే నేను ఎట్లాగో రాను కదా, ఏ చేద్దాం మొత్తం హామీలను గుప్పేద్దామని అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ హామీల కొరకు ప్రజలు ఓటేయలే, కేసీఆర్ యొక్క వ్యతిరేకత కొరకు ఓట్లేసాం. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి దాంట్లో ఎన్నో లోపాలు జరిగినాయి. తర్వాత మోనోపల్లి అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఇట్టి పరిస్థితిలో ఇది అధికారంలోకి రావద్దనే ఉద్దేశంతో ఓట్లేసాడు. ఈ హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది, మనకు సంవత్సరంలో మనకు ఎంత ఆదాయం రాగలుగుతుంది, ఆ వచ్చినటువంటి ఆదాయంలో ఏ దానికి ఎంత కేటాయించాలనేది ఒక నిర్దిష్టంగా తీసుకొని హామీలు ఇవ్వాలి. మన బడ్జెట్ ఉన్నది ఎంత, మనం దానికి జస్ట్ 10-20%, 25%, 30% హామీ ఇస్తే కూడా మనం కవర్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడదండి లేడీస్ మహిళలకు బస్సు ఉచితమని ఎవరు అడిగినారు, మహిళలు అడిగినరా, ఎవరు అడగల. నీకు మహిళలకు బస్సు ఉచితం అనేది ఏంటంటే కేవలం హామీ చేయటం, వాళ్ళని మహిళా ఓట్లు తీసుకోవడం కొరకు అది పెట్టలేదు. అసలు వాళ్ళ దాంట్లో పెట్టకుండానే ముందుగా అది దాని మీద ఎన్ని వేల కోట్ల బడ్జెట్ మనకు లాస్ అవుతుంది అనేది కూడా గమనించాలి. అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ను వీళ్ళు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. బడ్జెట్ ఎవరి మీద పడుతుంది, సామాన్య ప్రజల మీద పడుతుంది. వాళ్ళు ప్రతి వస్తువు మీద పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు లిక్కర్ ఉందండి, లిక్కర్ మీద ఎన్ని వేల కోట్లు పెంచుతారు. వాళ్ళు పెంచేది ఎవరి మీద పడుతుంది, ఎవరైతే లిక్కర్ తీసుకుంటారో, ఎవరైతే లిక్కర్ను ప్రతి డైలీ తీసుకునేది ఎవరంటే లేబర్ తీసుకుంటారు. ఎక్కువ శాతం ఎవరి మీద పడుతుందంటే లేబర్ మీద పడుతుంది. వాడు కాయ కష్టం తీసుకొని వచ్చి ఒళ్ళడిచిపోయిందని అదొక మోటివేషన్ లో ½ తీసుకొని తాగటం వల్ల ఎక్కువ బడ్జెట్ ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీలే కావచ్చు, వాళ్ళు బీసీలే కావచ్చు, లేకపోతే ఎస్సీలే కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి పిండి వాళ్ళ రక్తాన్ని పీడ్చి ఈ యొక్క ప్రభుత్వము తీసుకుంటుంది. నువ్వు రైతుల దగ్గరకు చేసేటువంటి రైతులకు హామీ ఇస్తున్నావు. ఆయన ఏదో తెలిసి తెలియకనో అడగక ముందే ఏమన్నాడు, రైతు బంధు అని పెట్టేసి ఇచ్చేసాడు. దాని బదులు అవన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, వాటికి ఇచ్చేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఏది నాగలి కానీ ట్రాక్టర్ వస్తువులు కానీ లేకపోతే అన్ని కూడా బంధు పెట్టి రైతు బంధు అనేది ఒకటి పెట్టుకొని వచ్చిన అక్కడ రైతే నష్టపోయింది కదా. అక్కడ ఈయన రైతు భరోసా అనేది దాని 12,000 ఇచ్చేది 12,000 కూడా ఊరికి ఒకటి ఇస్తా, మండలానికి ఒక మండలాన్ని ఏదో తీసుకుంటా అని అంటే ఇక అదేంటంటే ప్రొలాంగ్ చేయటం కొరకు తన ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి
సార్ చెప్పిండు, దిలీప్ గారు చెప్పిండు, ఉన్నట్టుగా చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు ఏంటంటే ఆర్థిక పరిస్థితి లేదు, ప్రభుత్వం దివాళీ తీసుంది, ఆ పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా చెప్పిండు. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడే, ఎప్పుడైతే హామీలు ఇస్తానో హామీలు ఇచ్చేటప్పుడు ఏ ప్రభుత్వం అన్నా కానీ దాన్ని ఆర్థిక పరిస్థితిని చూసుకొని హామీలు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు రామచంద్రయ్య గారు బీజేపీ ప్రభుత్వం 2000 రూపాయలు 3 సార్లు ఇస్తున్నట్టు అంటే వ్యత్యాసం వస్తుందా? రామచంద్రయ్య గారు ఇక్కడనే ఎందుకు వస్తుంది, ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఇవ్వలేకపోతారు కాబట్టి. అంటే నేను అనేది ఏంటంటే రామచంద్రయ్య గారు, మీ పార్టీ కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు ఇటువంటి హామీలే ఇస్తుంది సార్. అధికారంలోకి వస్తుందా లేదనేది పక్కన పెడితే, టు బి హానెస్ట్, ఢిల్లీలో మీరు ఇచ్చే హామీలు కూడా ఇప్పుడు అదే విధంగా ఉన్నాయి. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి హామీలు ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. నేను ఒక పార్టీని విమర్శించడం కాదు, ఒక పార్టీ మీద చెప్పడం. వెరీ గుడ్, వెరీ గుడ్, చక్కగా చెప్పారు. చేసే పద్ధతుల్లో మాత్రమే హామీలు ఇస్తే బాగుంటుంది. రైతులను మోసం చేస్తేవి, ఉద్యోగస్తులను మోసం చేస్తేవి, తర్వాత స్టూడెంట్స్ ను మోసం చేస్తే ప్రతి దగ్గర కూడా మోసం జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా అందులోనే ఉండి ఆయనే కామెంట్ చేస్తుంటే ఆయనకు తెలుసు ఆర్థిక పరిస్థితి, అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిండ్రు అనేది ఆయనకు తెలుసు కాబట్టి స్పష్టంగా మాట్లాడగలిగాడు. ఇప్పుడు మాకు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వచ్చి రిటైర్డ్ అయినా ఉన్న తర్వాత దాన్ని చెప్తాను కాబట్టి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటది అనేది నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తాను. అయితే ఇక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే మోసం చేసిండ్రు అంతే తప్ప, ప్రజలను మోసం చేయడానికి హామీలు ఇచ్చిండ్రు తప్ప అక్కడ ఇంకోటి ఏం లేదు. గతంలో చేసిండు ఆయనను మించి ఈయన చేసిండు. ఇప్పుడు ఏమంటారు అంటే వీళ్ళకంటే ఇంకోటి బీజేపీ ఒకటే మంచుకున్నది రా బాబు అనే పరిస్థితి. కొంత ఎడ్యుకేటెడ్స్, నాట్ ఓన్లీ విలేజ్ ఎడ్యుకేటెడ్స్ మాత్రం పక్కా అంటున్నారు బీజేపీ. రామచంద్రయ్య గారు చెప్పాల్సిందంతా చెప్పేసి చివరిగా పార్టీ తరపున కూడా మీ వ్యాఖ్య కంప్లీట్ చేశారు. సరే రామ్మోహన్ గారు, ఒక విషయం అండి, సరే వాళ్ళందరూ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ ఎజెండాస్